కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక ఎన్జీఓ హోం నందు అరవింద్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు గుర్తుమూర్తి ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాలలో అత్యున్నత మార్కులను సాధించిన విద్యార్థినులకు అవార్డులు, నగదు, మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ వెంకటయ్య విచ్చేశారు. 10వ తరగతి తర్వాత వారు చదవబోయే విద్యాభ్యాసాన్ని బట్టి వారి యొక్క జీవిత ఆశయాలను, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఏదైనా మార్పులు చేసుకోవాలంటే ఈ ఇంటర్మీడియట్ నుండే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని వారు తెలిపారు. మార్కులతో పాస్ అయ్యాడమే గొప్ప. 70 మార్కులు వచ్చాయి, పాస్ అయితే గొప్ప. సరే, నేను కడపలో కంప్లీట్ చేయకుండా నేను కడపలో బ్రహ్మాండాలు చదవాలని పోయినా. నాకు సినిమా పెట్టి సినిమాలు బాగా ఫెయిల్ అయ్యి కంపెనీలో చదివిన వాళ్ళందరూ బ్రహ్మాండాన్ని 8 మార్కులు వచ్చాయి, ఫెయిల్ అయ్యి నాకు అవమానంగా వచ్చింది. దాని ఏంటంటే ఓటమి గెలుపు స్వభావం బ్రహ్మాండాలు చదివినట్టు డిగ్రీలో. మళ్ళీ ఎస్పీ యూనివర్సిటీ తిరుపతిలో చేరి నేను కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కొంచెం ప్రిపేర్ కావడంలో సర్వీస్ పట్ల వచ్చింది. మళ్ళీ సీనియర్ విషయం ఏంటంటే ఇప్పుడు అంతా ప్రైవేట్ స్కూళ్ళలో రుబ్బి మార్కులు ఎక్కువ రావడం వాళ్ళ గొప్ప, అది గొప్పతనం కాదు. హై స్కూల్లో మీకు రుబ్బడం కాదు, మంచి క్వాలిఫైడ్ టీచర్స్ చదువు చెప్పడం వల్ల మీరు ఇంత పైకి వచ్చారు. అంటే మీరు ఇంకా రాబట్టి పోయే స్కూళ్ళలో పోయి కాలేజీలో మీరు ఇంకా మంచి చదువుకుంటే మీరు డెవలప్ అవ్వాలి అయితే. అంటే ఎలా చదవాలా ఏం కదా ముందు హెడ్ మాస్టర్ గారు చెప్పి నేను చెప్పిండు. నేను ఇంటర్మీడియట్లో నాకు 30 వచ్చినాయి. ఇంటర్మీడియట్లో సినిమాలు చూసి నేను డైలీ నాను అని చెప్పి, మరి అట్లాంటి వాడు డిఎస్పీ ఏంటంటే మళ్ళీ ఏదో ఇన్స్పిరేషన్ వల్ల కష్టపడితే కదా ఆ స్థితికి వచ్చేది. పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి పోయిందంటే అది మీకు ఇన్స్పిరేషన్ కోసం. అది మన శ్రీనివాస్ సార్ చెప్పిండు, హై స్కూల్లో 38 మంది అది గర్వంగా చెప్పిన ఉపాధ్యాయులు కానీ, హెడ్ మాస్టర్ కానీ, ఆ టీంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం. మరి మీరందరూ కూడా సార్ అనుభవం కూడా చెప్పిండు, అర్థకుండా సబ్జెక్టు వేరేది బలవంతంగా అడుగుతుంది.